చంద్రబాబు గారు ఈ వరద బాధితులందరికీ మేము ఇవ్వలేకపోయాం, 15,000 మందికే ఇచ్చాం, 86,000 మందికి అంతకు ఇవ్వాలని చెప్పారు. చెప్తూ మళ్ళీ ఎల్లుండి నుంచి రేపు నుంచి మీరు రేషన్ షాపులకి పొండి అన్నారు. అంటే వాళ్ళు చావాలా ఏంటి అసలు? ఎందుకు మళ్ళీ అంతలోనే వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించిన వ్యవస్థ నుంచి రేషన్ షాపులు రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి పంపించిన పరిస్థితి నుంచి ఇంత ఘోరమైన వరదల్లో కూడా వరద బాధితులు అసలు ఇంతవరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోతే వాళ్ళందరూ వచ్చి తీసుకోవాలని చెప్పడం ఏమిటి? ఆయన అంత గొప్ప సీనియర్ నేత అయితే మరి చూద్దాం ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత చర్చలో కూడా. ఎల్లుండి నుంచి 2 డేస్లో ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాపులో పెడతాం. అందరూ వచ్చి ఆ ఫేర్ ప్రైస్ షాపులను తీసుకుంటారు. ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. ఎల్లుండి నుంచి 2 డేస్లో ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాపులో పెడతాం. అందరూ వచ్చి ఆ ఫేర్ ప్రైస్ షాపులను తీసుకుంటారు. ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. రైట్. తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? చంద్రబాబు గారు ఓ పక్కేమో అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా చేతులు ఊపుతా, అసలు మొన్న ఆశ్చర్యం వేసింది. ఆయన మంత్రి మీద ఉంటే పక్క ట్రాక్లోంచి రైలు వెళ్తే ఆయన చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయిందని ప్రచారం చేశారు ఒక వర్గం మీడియా. ఆశ్చర్యం వేసింది. పాపం ఆయన అనలేదు కానీ ఆయన రాయమని ఉండకపోవచ్చు కానీ అంటే ఆ స్థాయిలో ప్రచారం జరుగుతోందని చెప్పడానికి నేను ఉదహరిస్తున్నాను. సో ఒక ప్రచారం ఒకవైపు, పస్తులు మరోవైపు. ఈ రకంగా రేషన్ షాపుల దగ్గరికి కూడా జనం మీ కర్మ మీరే పోండి అని చెప్పడం ఏమిటి? దీని మీద మీ మొత్తం మీరు విజయవాడ వాస్తవ్యులుగా మీ విశ్లేషణ ఏమిటి? తెలుసులేదు. వరదలో చిక్కుకున్న వాళ్ళని ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరగాల. మరబోటుల్ని టూరిజం వాళ్ళ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించవచ్చు, అవి తీసుకురాల. దీనివలన ఎక్కడ వాళ్ళు ఎక్కడ నీళ్ళలో ఉండిపోయారు, ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా అందలా. పసిపిల్లలకి మంచినీళ్ళు అందలా, ఆరోగ్యం బాగోని వాళ్ళకి మందులు అందలా, పిల్లలకి పాలు అందలా. ఇవన్నీ కారణం ఏంటంటే, ఒకటి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మంత్రుల మధ్య సమన్వయం లేదు. 4 రోజుల పాటు వరద వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ వాటర్ కానీ పాలు కానీ ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ లేదా భోజనాలు కానీ అందించాల్సిన చూడాల్సినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు 4 రోజులు కూడా హైదరాబాద్ లో ఉన్నాడా? ఆరోగ్య మంత్రి ఏమో అమెరికా వెళ్ళా అంట, బీజేపీ ఆయన. అదే చెప్తాను, అది కూడా చెప్తాను. ఈయన 5వ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ 80,000 మందికి ఇచ్చేస్తామని చెప్పారు. 80,000 మందికి ఇస్తే మరి నారాయణ గారు వెహికల్స్ ఇవ్వలేదని చెప్పేసి ఈయన కంప్లైంట్. మనోహర్ గారు మరి వెహికల్స్ ఇవ్వలేదంటే ఎందుకు మాట్లాడుకోలేదు? పారిశుధ్యం, రోడ్లు బురదతో నిండి ఉన్నాయి కాబట్టి పారిశుధ్యం చేయడానికి పారిశుధ్య కార్మికులను పంపించి మంత్రి గారు సూపర్వైజర్, దాని వెనకాల పత్రికల వాళ్ళు మళ్ళీ టీం రండి కవర్ చేయండి మొత్తం క్లీన్ చేస్తున్నారని. ఏమిటి పబ్లిసిటీ పిచ్చి? చేయాల్సింది ఏమిటి? ఈ వెహికల్స్ సప్లై చేయలేదని చెప్పేసి మనోహర్ గారు చెప్పారు. సరే, చివరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి పరిష్కారం ఏం చెప్పారు? మంత్రుల మధ్య సమన్వయం లేదని చెప్పారు. దాని పరిష్కారం సరిగ్గా చూపకుండా రేషన్ షాపుల్లో పెడతారు. రేషన్ షాపులు ఎక్కడ ఉన్నాయి? మునిగిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ బుడవేరు లెవెల్ పెరుగుతుంది. మరి రేషన్ షాపులో ఎక్కడ ఉన్నాయి అసలు? ఆ రేషన్ షాపులో పెడితే ఎవరు తీసుకోవాలి? దానికి ఆ రేషన్ షాపులో తీసుకోవాలంటే కార్డు ఉండాలి, వైట్ కార్డు ఏదో ఉండాలి. ఆ కార్డులు ఎక్కడ ఉన్నాయి తెలిసిపోతే? అంటే ఆధార్ కార్డు అని చెప్పారులేండి. ఆధార్ కార్డులు ఉంటాయా వర్షంలో తెలిసిపోకుండా? ఇవన్నీ ప్రాక్టికల్ గా ఏముందో ఆలోచించుకోండి. ఎందుకు ఆయనకి మొత్తానికి ఆలోచన పరంగా తేడా ఉంది, ప్రభుత్వంలో సమన్వయం లేదు, అధికార యంత్రాంగం మీద పట్టు లేదు. ఇది ఎందుకు కారణం ఏంటంటే, ఆయన ప్రతిరోజు 2-3 సార్లు విజిట్కి వెళ్ళాడు వరద ప్రాంతాలకి. ఆయన వెనకాల కలెక్టర్, చీఫ్ సెక్రటరీ, కన్సర్న్ మినిస్టర్, ఆ ఏరియా సబ్ కలెక్టర్, అధికారులు, వెనకాల పోలీసులు, వీళ్ళంతా 2-3 సార్లు వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి మీ పనులు చూడయా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అని చెప్పారా? అది లేదు. రివ్యూ మీటింగ్, మళ్ళీ రోజు 2 సార్లు రివ్యూ మీటింగ్. ఇంకా వాళ్ళకి టైం ఏది ఆఫీసర్లకి? ఈ మొత్తం కొలాప్స్ అవడానికి అది కారణం. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా తిరిగారని ప్రచారం చేసుకుంటారు తప్ప ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడ ల్యాబ్స్ ఉందనేది గమనించకపోవడం తప్పది. అందువలన తర్వాత వాటర్ ప్యాకెట్స్ పాలు పంపించారు. ఎక్కడ మెయిన్ రోడ్లలో డిస్ట్రిబ్యూట్ చేస్తే లోపల ఉన్న ప్రాంతంలో వాళ్ళకి ఎట్లా దుక్కి? ఇది ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ వాలంటీర్లు రంగంలో దించారు. సరే, తప్పు తెలుసుకున్నారా లేదా అనేది పొలిటికల్ గా అట్లా పెట్టండి.
తర్వాత వెహికల్స్ తీసుకొచ్చారు. వెహికల్స్ మరి ఇవన్నీ కూడా లోగన్ ఉన్న వాడిని కంటిన్యూ చేస్తే బాగుండేది కదా. మనకి సిస్టమ్ అనేది వ్యవస్థల్ని లోగడ ముఖ్యమంత్రి నాశనం చేశారన్నారు. ఇప్పుడు వ్యవస్థలు ఏ వ్యవస్థలు పక్కన పెడితే ఈ ఇబ్బంది వచ్చింది అది కూడా ఆలోచించుకోవాలి కదా. మనకి వ్యక్తులు లోగడ ముఖ్యమంత్రి ఎవరు ఏ పార్టీ మనకు అనవసరం. వ్యవస్థల వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందా లేదనేది అది ఆలోచించకుండా ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రేషన్ షాపుల్లో తీసుకోండి అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఆధార్ కార్డు కూడా అక్కర్లేదు తీసుకెళ్ళండి అంటే అదొక ఇబ్బంది వస్తుంది. ఎవరు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ అదొక ఇబ్బంది వస్తుంది. అందువల్ల దీనికి సిస్టమ్ కరెక్ట్ గా లేకుండా ఆఫీసర్తో డిస్కస్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేద్దాం అనేది చర్చించకుండా నాదన మనోహర్ గారు అయితే నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను. బాధ్యతారహితంగా ఉన్నారు ఆయన, చాలా బాధ్యతారహితంగా. ఆయన ఈ నిత్యావసర వస్తువుల పంపిణీకి ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ ఇస్తే 80,000 మంది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెబితే దాన్ని కరెక్ట్ గా చేయకుండా నారాయణ గారి మీద కంప్లైంట్ చేయడం ఇది చిన్నపిల్లల చేష్టగా ఉంది. అయితే జనం పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. అందులో అనుమానం లేదండి. ఇవాళ వరద పెరుగుతుంది, మరి ఇవాళ గొడవ పెరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తాను, ఇంకొక పాయింట్ మీద కూడా మీరు సమాధానం చెబితే మిగతా ఇద్దరు మాట్లాడతారు. ఈ బుడమేరుపై గేట్లు ఉన్నాయనేది వాస్తవం. అయితే గేట్లు ఉన్నాయనేది వాస్తవం. ఆ విషయం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెబుతున్నారు కదా. అక్కడ అంటే అసలు అక్కడ గేట్లే లేవని బుకాయించిన సీఎం చంద్రబాబుని ఏమనాలి అంటూ సాక్షి వాళ్ళు రాశారు. సాక్షి అనేక వార్తలు రాస్తుందనే దొగ్ధతోటి, కోపంతో, వాస్తవాలు రాస్తుందనే బాధతోటి ఇప్పుడు అబద్ధాలు రాస్తే ఫలానా అబద్ధం అని చెప్పాలి కదా. అది చెప్పకుండా అవన్నీ రాస్తారా అని ఉగ్రవాది అని తిట్టడం ఏమిటి ఆ వసంత కృష్ణ ప్రసాద్? మరి దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అసలు ఓ పక్క జనానికేమో సాయం చేయకపోగా ఈ రకంగా పత్రికల్ని తిట్టే పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు? అంతా భజన చేస్తే తప్ప వాళ్ళు ఒప్పుకోరా? ఒకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటాం కదా, 14 సంవత్సరాలు ఒకటి చేశారు. చేసినప్పుడు అక్కడ గేట్లు ఉన్నాయా లేవా అది వెరిఫై చేసుకుంటే ఆయన నిమిషంలో పని. ఆయన ఏమన్నారు ప్రెస్ మీట్ లో, జగన్మోహన్ రెడ్డి గేట్లు ఉన్నాయంటున్నాడు, దానికి గేట్లు ఉన్నాయా, ఇటువంటి మనిషి మనకు ముఖ్యమంత్రి చేశాడు, మన కర్మ అన్నాడు. ఆయన ఏం చెప్పాలి ఆయనకి? ఇప్పుడు వర్తిస్తుంది కదా గేట్లు లేవని చెప్పినందుకు. కాదు, ఇప్పుడు డిఈ గారు ఓపెన్ గా చెప్పాడు 24 గంటల ముందు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం గేట్లు ఎత్తుతామని. మరి ఆ గేట్లు లేకపోతే ఎట్లా ఎత్తుతారు? అవును, అది కాదు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు కొత్త పరుగుని ఒకటి రాశారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఏ ముహూర్తాన్ని పుట్టాడు, మన కర్మ ఏమిటి, ఆ భాష ఏంటి, ఆ లోపం ఏంటి? నీ పవర్ ప్లాంట్ గురించి నిజాలు చెప్తే ముఖ్యమంత్రి ఏ ముహూర్తాన్ని పుట్టాడో కర్మ అంటాం ఏంటి? ఆయన పవర్ ప్లాంట్, ఆయన పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇబ్రహీంపట్నంలో కొంత భాగం ఈ ముంపు గురు కాకుండా కాపాడింది. అది ఎంత విచిత్రమైన వాదన ఇది. ఎక్కామంటే దూడ మేత కోసం అన్నట్టు అనమాట. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన వాదన నిజమైతే కృష్ణానదిలో నీళ్లు ఫ్రీగా వెళ్తున్నాయా? 5-6 వేల కోట్ల మించి అట్లా. పైగా 2014 జనవరిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. ఆయన క్యాన్సిల్ చేసినటువంటి లైసెన్స్ పునరుద్ధరిస్తూ, ఎన్ఓసీని పునరుద్ధరిస్తూ. ఆ తర్వాత 2009 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ ఈ పర్మిషన్ ఇస్తూ, అందులో కండిషన్ ఏంటి, పక్కన ఛానల్ రాధాకృష్ణ ఖర్చుతో తవ్వాలని. తవ్వాడా? 14 నుంచి 24 ఇది తవ్వాడైనా ఎందుకు కండిషన్ ఫుల్ఫిల్ చేయాలా? కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా ఎందుకు పర్మిషన్ కంటిన్యూ చేస్తున్నారు? ఇంకొక పాయింట్ జనానికి, ప్రజలకు కూడా తెలియాలి, వ్యూవర్స్ అందరికి కూడా తెలియాలి. నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో ఆయన ప్లాంట్ పెడుతున్న రోజుల్లో చంద్రబాబు గారు అనుమతి ఇచ్చినప్పుడు రైతు సంఘాలు వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం నాయకుడు అప్పుడు మైలవరంకి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా వ్యతిరేకిస్తే తర్వాత మేనేజ్ చేసి కింద మీద పడ్డారు. అది పచ్చి వాస్తవమో కాదో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు రైతులంతా ఎందుకు వ్యతిరేకించారో తెలీదా? సరే, ఇక ఇప్పుడు పత్రిక చేతిలో ఉంది, ఏమైనా రాసినా నడుస్తుంది. రైట్.